ఎండి చేప ఇది, ఒక చేప కేజీ చేప. అది కేజీ అంటే ఇది చిన్నదిగా కనపడుతుంది, లోపల దాంట్లో గుడ్డు ఉంది. గుడ్డుని అయితే పక్కకు తీసేసాము. ఇప్పుడు ఈ చేపని శుభ్రంగా నీట్గా ఆ పులుసు అంతా తీసేసి నీట్గా కడిగేసాము, ఉప్పు నిమ్మకాయ రసం వేసి. ఇప్పుడు మసాలాలన్నీ పెట్టేసి ఈ చేపని ఏం చేస్తాం. ఇలాగా చేపని నీట్గా కోసేసుకోవాలి. ఇట్లా కోసుకొని దీంట్లో ఉప్పు, కారము, పసుపు, కాంఫ్లవర్ కొంచెము పక్కగా పెట్టేసుకున్నామంటే దిట్టంగా ఉడకద్ది, తినడానికి సూపర్గా ఉంటుంది. చూడండి, ఈళ్ళుగా కోసేసి అల్లం తెల్లగడ్డ పేస్టు, ధనియాల పొడి, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి. ఇవన్నీ మేము తయారు చేసి పెట్టుకున్న పొళ్ళే. మేము ఏవి కూడా బయట కొన్నట్టు ఏది కూడా ఇవ్వము. పసుపు తగినంత నేను ఆపేసుకున్నాను. ఇవన్నీ కలిపేసి చేపకు పట్టిస్తాము. నిమ్మకాయ వచ్చేసి ఒక చెక్క. కాంఫ్లవర్ కొంచెం. ఇలా చక్కగా చేపకు మొత్తం పట్టించేయాలి. ప్రతి ఓల్లో పెట్టాలి కారము, మసాలా. అప్పుడైతే తినడానికి బాగా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చేప లోపలంతా ఇలా పంపించేసేయాలి చేపలకి. అప్పుడు లోపల కూడా మసాలా బాగా పట్టద్ది. ఇలా చేప మొత్తానికి మసాలా ఇలా పట్టించేసుకొని ఒక 10-15 నిమిషాలు అట్లాగే పెట్టేసేయాల. తర్వాత చేపని మనకు నుప్పల మీద కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు, నూనెలో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ మాకు నుప్పల మీద వేయడానికి ఈరోజు వర్షం వచ్చింది, మేము నుప్పల మీదే చేయాలనుకున్నాము. బాగా వర్షం వచ్చి నీళ్ళు వచ్చేసేయి, అరిటాకులో పెట్టేసి అలాగే పెట్టేస్తాము. తర్వాత ఏమంటే నూనెలో వేసి కాల్చేస్తాం. అరిటాకులో పెట్టాము కదా, ఒక 10-20 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తాము. మళ్ళీ కరెంట్ బిల్లు మేము పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇప్పుడు కరెంట్ వచ్చింది, అంత లోపలికి చేప వేగిపోయింది. చూడండి నేను చక్కగా బాగా కాలిపోయింది. దోశ వేసుకుని రేకు మీద వేసి కాల్చేసి చూడండి ఎంత చక్కగా కాలింది చేప. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎర్రగా ఎంత బాగా వచ్చిందో చూడండి. బస్ సూపర్గా ఉడికిందమ్మా. కాలిపోతుంది తీసుకోవడానికి. సూపర్గా ఉంది. ఇప్పుడు చెప్పండి.
సింపుల్గా తొందరగా టేస్టీగా చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి. ఏమీ లేదు, శనగపిండి అట్లాంటివి వేయకుండా కొంచెం కదా మీ ముందే అన్నీ వేసి కలిపి పెట్టాము, చేసాము, కొద్దిగానే వేసాము కాంఫ్లవర్ కూడా. చాలా రుచిగా చాలా బాగుంది. అదైనా ఎందుకు వేసామని అంటే ముక్కకి అతుక్కుంటే ఊడిపోకుండా ఉండడానికి ఉంటుందని చెప్పి వేసాము. చూడండి లోపల కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో, మసాలా బాగా పట్టించేసి. మీరు కూడా మా ఈ వీడియో చూశారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలాగ చేసుకొని తినండి, రుచి చూడండి. మీకు నచ్చితేనే ఇలా వండుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.